బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇవాల్టి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా వర్షాలు పడతాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని గురించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వర్ష సూచన ఉంది అన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. దీని గురించి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇప్పటికే గడిచిన 15 రోజుల క్రితం తుఫానుతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తుఫాను ప్రభావం చూపినటువంటి పరిస్థితుల్లో మరో తుఫాను ఉందంటూ కూడా వస్తుంది. వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఏదైతే ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు చూడొచ్చు. అయితే మరొక వైపు నైరుతి బంగాళాఖాతానికి ఏదైతే అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో మరొక 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారి సోమవారం సాయంత్రంకి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం కూడాను తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో అయితే దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండంకి సంబంధించి అల్పపీడనానికి సంబంధించినంత వరకు అది వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తుఫానుగా పరిణతి చెందుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులకు ఇప్పటికే ఏదైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే గడిచిన 10 రోజుల నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం అంతా కూడా మైదాన ప్రాంతాలతో పాటుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అల్పపీడనం కారణంగా చలి తీవ్రత గడిచిన 24 గంటల నుంచి కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పాడేరు, లంబసింగి లాంటి ప్రాంతాల్లో 7 నుంచి 8 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో గత రాత్రి 12 నుంచి 13 డిగ్రీలు ఉష్ణోగ్రతలకు పెరిగేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే రాగల వారం రోజులు కూడా వాతావరణ పరిస్థితులు ఈ విధంగానే ఉండబోతా ఉన్నాయని, మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలపైనే దీని ప్రభావం ఉండబోతా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఎదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. దాని తర్వాత రాగల 48 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరి ముఖ్యంగా తుఫానుగా మారిన అనంతరం కూడాను తీరం ఎక్కడ దాడుతుంది అనేపై అయితే మాత్రం వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరొక 48 గంటల అనంతరం కూడాను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరొక వైపు ఖరీఫ్ సీజన్ కాబట్టి కోతలు మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ లో రైతాంగం కూడా దీనిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే గతంలో వచ్చినటువంటి తుఫాను కారణంగా పంట నష్టం ఏర్పడినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి సమయంలో మరొక తుఫాను వచ్చిందంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి తరుణంలో రైతులు దీన్ని బెంబెలెత్తిపోయే పరిస్థితి అయినా చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ అధిక హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే రైతాంగం కూడాను దానికి తగ్గ ముమ్మడి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే రైతులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలకు కానీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరొక 48 గంటల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే చూడొచ్చు. భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.